Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation from Kakatiya University, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Learning objectives, types of audit, different types of auditing methods. Third one is the features of audit program. Fourth one is merits and demerits of audit program. అభ్యసనం చేయవలసిన విషయాలు, ఆడిట్లలోని రకములు, వివిధ ఆడిటింగ్ పద్ధతులు. మూడవది ఆడిట్ కార్యక్రమం యొక్క లక్ష్యములు. నాలుగవది ఆడిట్ కార్యక్రమం యొక్క ప్రయోజనాలు మరియు లోపాలు. Auditing to Unit 3 Types of Audit, Part D Digital Class. Auditing to Unit 3 Audit రకములు, Part D Digital Class. విషయానికి వచ్చినట్టయితే ఈ Part D Digital Class నందు నిర్వహణ ప్రాతిపదికన బట్టి ఆడిట్ రకములను మనము అధ్యయనం చేయవలసి ఉంటుంది. కావున సంస్థ అవసరాలు, అదేవిధంగా ఆర్థిక స్తోమత, కాల వ్యవధిని బట్టి అనేక రకాలుగా ఉంటుంది ఆడిట్. అదేవిధంగా మనము గత క్లాస్ పార్ట్ ఏ, బి, సి క్లాస్ నందు వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికన బట్టి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అందులో భాగంగా శాసనాత్మక ఆడిట్ గురించి మరియు ప్రైవేట్ ఆడిట్ గురించి నేర్చుకొని ఉన్నాం. ఇక రెండవ రకమైనటువంటి వాస్తవ దృష్టిని బట్టి లేదా ఆడిట్ నిర్వహణ ప్రాతిపదికన బట్టి ఆడిట్ రకములను మనం ఈ పార్ట్ డి క్లాస్ నందు తెలుసుకోబోతున్నాం. ఇక సంస్థ అవసరాలను బట్టి, సంస్థ యొక్క స్వభావాన్ని బట్టి, ఆ సంస్థ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి, ఆ సంస్థకు ఉన్నటువంటి కాల వ్యవధిని బట్టి మరియు సంస్థ యొక్క స్వభావాన్ని బట్టి సంస్థ యొక్క పరిమాణము, అదేవిధంగా సంస్థలో జరిగేటువంటి వ్యవహారాల యొక్క స్వభావము, సంస్థ వ్యవహారాల యొక్క సంఖ్య, పరిమాణం, సంస్థలో ఉన్నటువంటి సిబ్బంది సంఖ్య, సమర్థత మరియు అంతర్గత తనిఖీ విధానం మొదలగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆడిట్ అనేది సంస్థ యొక్క అవసరాలను బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి, కాల వ్యవధిని బట్టి, ఆ సంస్థలో జరిగేటువంటి వ్యాపారపు వ్యవహారాలను బట్టి, ఆ వ్యవహారాల యొక్క స్వభావాన్ని బట్టి, అదేవిధంగా ఆ సంస్థలో లేదా ఆ వ్యాపారంలో పనిచేసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది యొక్క సంఖ్యను బట్టి, ఆ సిబ్బంది యొక్క సామర్థ్యాన్ని బట్టి, అదేవిధంగా ఆ సంస్థ అవలంబించుచున్నటువంటి అంతర్గత తనిఖీ విధానం ఏదైతే ఉందో ఆ విధానం పటిష్టతను బట్టి మరియు అంతర్గత తనిఖీ మరియు అంతర్గత నియంత్రణ విధానాలపై ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే సాధారణంగా ఆడిట్ చేయు వివిధ ఆడిట్ పద్ధతులు ఈ క్రింది విధంగా కలవు. సాధారణంగా ఆడిట్ చేసేటువంటి పద్ధతులను మనం కనుక గమనించినట్టయితే అందులో ఈ క్రింది విధంగా మనం తెలుసుకోవలసి ఉంటుంది. ఒకటవది అవిచ్ఛిన్న ఆడిట్, రెండవది తుది ఆడిట్, మూడవది మధ్యకాలిక ఆడిట్, నాలుగవది అనిశ్చిత ఆడిట్, ఐదవది ప్రామాణిక ఆడిట్, ఆరవది ఆస్తి అప్పుల పట్టి ఆడిట్. Conduct of audit methods. Audit may be conducted under the different method. The methods of audit refer to the extent of work to be performed and or the manner of its execution. The method which the auditor or the business unit manner adopt and depend on the nature of the business and the value of work and the purpose of audit. Whatever may be method, the subject is to be ensure the correctness and
truthfulness of the accounts audited. Generally, the method of audits are as follows. First one is the continuous audit, second one is the periodical audit, third one is the interim audit, fourth one is the occasional audit, fifth one is the standard audit, sixth one is the balance sheet audit. ఇక ఒకటవది అయినటువంటి నిర్వహణ ప్రాతిపదికన బట్టి ఆడిట్ రకములలో వివిధ రకాల ఆడిట్లలో ఒకటవది అవిచ్ఛిన్న ఆడిట్. అవిచ్ఛిన్న ఆడిట్ గురించి మనం తెలుసుకున్నట్టయితే భారీ ఎత్తున వర్తకం అమల్లోకి వచ్చిన ఈ రోజుల్లో ఒక సంస్థ సంవత్సరం పొడుగునా జరిపిన అసంఖ్యాకాలైన వ్యవహారాలన్నింటికీ సంవత్సర అంతాన కొద్ది రోజులలో ఆడిట్ చేయుట సాధ్యం కాని పని. అందువలన ఆడిట్ సంవత్సరం పొడుగునా జరిపించవలసి వస్తుంది. అట్లాంటి ఆడిట్ను అవిచ్ఛిన్న ఆడిట్ లేదా ఎడతెగని ఆడిట్ లేదా నిరవధిక ఆడిట్ లేదా నిరంతర ఆడిట్ అని కూడా అంటారు. ఈ రకమైన ఆడిట్లో ఆడిటర్ తన సిబ్బందిని ప్రతి దినము లేదా నిర్ణీత దినాలలో సంస్థ లెక్కలను తనిఖీ చేయడానికి పంపుతాడు. ఆ నిర్ణీత కాలం వారం కావచ్చును, లేదా 15 రోజులు కావచ్చును, లేదా మరియు లెక్కలు తయారీ అవుతున్న సమయంలోనే వాటిని తనిఖీ కూడా జరుగుతూ ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే అవిచ్ఛిన్న ఆడిట్ అనేది భారీ సంస్థలు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో వ్యాపార వ్యవహారాల సంఖ్య వేలలో లక్షలలో గనక జరిగినట్టయితే అట్టి వ్యవహారాలన్నింటినీ కూడా ఒక నియమిత కాలం నెల లేదా 10 రోజుల్లో తనిఖీ చేయడం అనేది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందుచేత సంవత్సరం పొడుగునా సంవత్సరం పూర్తి కాలంలో ఆడిటర్ సంస్థకు వచ్చి ఆ సంస్థలో జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా తనిఖీ చేసేటువంటి విధంగా ఏర్పడ్డటువంటి ఆడిట్నే మనము అవిచ్ఛిన్న ఆడిట్ అంటాం. ఈ అవిచ్ఛిన్న ఆడిట్ను మిగతా పేర్లతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. సంవత్సరం కొద్ది రోజుల్లో ఆడిట్ చేయడం సాధ్యం కాని పని కావున అందువలన ఆడిట్ సంవత్సరం పొడుగునా జరిపించవలసి వస్తుంది. అట్లాంటి ఆడిట్ను అవిచ్ఛిన్న ఆడిట్ లేదా ఎడతెగని ఆడిట్ లేదా నిరవధిక ఆడిట్ లేదా నిరంతర ఆడిట్ అని కూడా పిలుస్తారు. ఈ రకమైనటువంటి నిరంతరమైనటువంటి ఆడిట్ చేయడం వల్ల వ్యాపార సంస్థ యొక్క వ్యవహారాలను సంపూర్ణంగా కూడా తనిఖీ చేయుటకు అవకాశం ఉంటుంది ఈ ఆడిట్ నందు. అదేవిధంగా అంతర్గత తనిఖీ విధానం, అదేవిధంగా అంతర్గత నియంత్రణ విధానం కనుక సరిగా అమల్లో లేనటువంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపార సంస్థల్లో కనుక ఈ అవిచ్ఛిన్న ఆడిట్ను కనుక జరిపించినట్టయితే ఆ వ్యాపార సంస్థకు అనేక ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం కలదు. A continuous audit, a conduct of audit methods, continuous audit. A continuous audit is one in which the external auditor staff is occupied in a detailed examination of the books of accounts of the client. The whole year round or at regular intervals, say weekly, monthly and quarterly. It is a system of audit in which the audit work is carried on almost simultaneously with the recording of transactions. Here, continuous audit implies that there is a continuous visit of the auditor. The auditor examines the books of accounts regularly during the year. By visiting the client throughout the year periodically, he may visit weekly or fortnightly or monthly and so on. When the auditor visits the client's office, he checks up all the transactions up to date. Where possible, the work therefore is conducted throughout the financial year. The audit is conducted continuously, yet it is not the interim audit.
And at the end of the financial year, auditor checks the profit and loss account and the balance sheet. Such audit is also known as a detailed audit or running audit. It is of great help to relatively bigger concerns. It is not of much use to small concerns, as its accounts can be audited at the end of the financial year without much loss of time. ఇక అవిచ్ఛిన్నమైనటువంటి ఆడిట్ యొక్క లక్షణములను కనుక మనం పరిశీలించినట్టయితే, ఏ అత్యధిక మరియు భారీ సంఖ్యలో వ్యవహారములు గల భారీ లేదా పెద్ద వ్యాపార సంస్థలకు అవసరం అనేది ఉంటుంది. అంటే వ్యాపార సంస్థ యొక్క పరిధి కనుక పెద్దదిగా ఉన్నట్టయితే లేదా భారీగా ఉన్నట్టయితే, ఆ వ్యాపార సంస్థల్లో జరిగేటువంటి వ్యవహారాల సంఖ్య కనుక పెద్ద మొత్తంలో ఉన్నట్టయితే, పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ప్రతి వ్యాపార వ్యవహారాన్ని ఒక నియమిత కాలం, ఒక నెల, 15-20 రోజుల్లో తనిఖీ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అత్యధిక మరియు భారీ సంఖ్యలో వ్యవహారాలు ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు ఈ అవిచ్ఛిన్నమైనటువంటి ఆడిట్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా బి పాయింట్కి వచ్చినట్టయితే, ప్రతి నెలాఖరున లేదా నిర్ణీత కాలంలో యజమాన్యానికి పై అధికారులకు కానీ కంపెనీ ప్రగతి గురించి, కార్యకలాపాల గురించి కానీ లేదా సంస్థ ఆర్థిక పరిస్థితి గురించి కానీ సిబ్బంది నివేదిక సమర్పించవలసి ఉన్నప్పుడు, అంటే కంపెనీ తరహా వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద వ్యాపార సంస్థల విషయంలో అనేక రకాలైనటువంటి వ్యవహారాలు, అనేక వ్యవహారాల సంఖ్య కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి ప్రతి నెల ఆఖరణ, ప్రతి నెల చివరన అధికారులకు కానీ లేదా కంపెనీ ప్రగతి గురించి, కార్యకలాపాల గురించి కానీ, ఆ కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి కానీ, ఆస్తుల గురించి కానీ లేదా అప్పుల గురించి కానీ నెలాఖరున తెలుసుకొనుటకు ఈ అవిచ్ఛిన్న ఆడిట్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సి పాయింట్ విషయానికి వచ్చినట్టయితే, సమర్థవంతమైనటువంటి అంతర్గత తనిఖీ అమల్లో లేని వ్యాపార సంస్థలకు అనుకూలమైనటువంటిది. అంటే వ్యాపార సంస్థ అవలంబించుచున్నటువంటి అంతర్గతమైనటువంటి తనిఖీ విధానం ఏదైతే ఉందో, ఆ తనిఖీ విధానం కనుక సరిగా లేనట్టయితే లేదా లోపభూయిష్టంగా ఉన్నట్టయితే లేదా పటిష్టంగా లేనట్టయితే, అట్టి వ్యాపార సంస్థలకు ఏదైతే ఉందో అట్టి సంస్థలకు ఈ అవిచ్ఛిన్న ఆడిట్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉండడం అనేది జరుగుతుంది. అది సమర్థవంతమైనటువంటి అంతర్గత తనిఖీ అమల్లో లేని వ్యాపార సంస్థలకు ఇది అనుకూలమైనటువంటి ఆడిట్. అదేవిధంగా 4వది, వ్యాపార సంవత్సరాంతాన ఎక్కువ ఆలస్యం లేకుండా వెంటనే ముగింపు లెక్కలను వాటాదారులకు లేదా బ్యాంకు వారికి సమర్పించవలసిన ఆవశ్యకత ఉన్న వ్యాపార సంస్థలకు అవిచ్ఛిన్న ఆడిట్ ఎంతో అవసరం పడుతుంది. అంటే సంవత్సర అంతంలో ముగింపు లెక్కలను వాటాదారులకు కనుక మనము, వాటాదారులు డివిడెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కంపెనీలో వచ్చినటువంటి లాభాలలో వాటాదారులకు డివిడెండ్ల కోసం ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఈ ముగింపు లెక్కలు అవిచ్ఛిన్న ఆడిట్ కనుక ఈ జరిపించినట్టయితే, అవిచ్ఛిన్న ఆడిట్ సంవత్సరం పొడుగుతానా జరుగుతుంది. కాబట్టి సంవత్సర అంతంలో ముగింపు లెక్కలైనటువంటి లాభ నష్టాల ఖాతాను, అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టికను తనిఖీ చేయుట, తక్కువ సమయంలో తనిఖీ చేయటకు అవకాశం కలదు. అదేవిధంగా వాటాదారులకు కూడా మనము సమాచారాన్ని అందించడానికి అవకాశం కలదు. అదేవిధంగా ఏవైనా సంస్థలు బ్యాంకు నుండి కనుక రుణాన్ని పొందినట్టయితే లేదా బ్యాంకు ద్వారా ఏమైనా లబ్ధి పొందినట్టయితే, వారికి కూడా సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, అదేవిధంగా వాళ్ళ లాభదాయకత గురించి కూడా మనము తెలియపరచడానికి అవకాశం కలదు. కండక్ట్ ఆఫ్ ఆడిట్ మెథడ్స్. కంటిన్యూస్ ఆడిట్ ఈజ్ అప్లికేబుల్ ఇన్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్. A continuous audit is usually applicable in the following cases: A, where the value of the transactions are very large. B, where the management require the view of financial position of their concern monthly or quarterly. C, where not satisfactory system of internal check is in the position. D, where it is desired to present the account just after the close of the financial year, as in the cases of the bank. Here, where the business undertaken by the concern is quite large and the entries in the books are to be checked are also quite large, where the
where where a suitable system of internal check has not been applied and the chances of for errors or frauds exist, and there it is necessary to present the financial accounts just at the close of the financial year. అవిచ్ఛిన్న ఆడిట్ జరిపించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి మనం తెలుసుకున్నట్టయితే, అవిచ్ఛిన్న ఆడిట్ వల్ల ఈ క్రింది ప్రయోజనాలు కలవు. ఒకటి, సమర్థవంతమైనటువంటి ఆడిట్. ఆడిట్ సంస్థల్లో ఎక్కువ కాలం ఆడిటర్ సంస్థలో ఎక్కువ కాలం గడుపుతాడు కాబట్టి తనకు కావలసిన ప్రతి సమాచారాన్ని, వివరణలను మరవకుండా సంస్థ సిబ్బంది నుండి రాబట్టగలుగుతాడు. అందువల్ల ఆడిట్ సమర్థవంతంగా నడుస్తుంది. అంటే నిరంతరం సంవత్సరం పొడుగునా కూడా ఆడిట్ చేయడం వల్ల, ఖాతా పుస్తకాలను తనిఖీ చేయడం వల్ల ఆడిటర్ ఏ విషయాన్ని కూడా మర్చిపోకుండా సిబ్బంది నుండి కావలసినటువంటి సమాచారాన్ని రాబట్టగలుగుతాడు. అదేవిధంగా ఈ విధంగా ప్రతి కంటిన్యూస్గా నిరంతరంగా కనుక ఆడిట్ను నిర్వహించడం వల్ల సమర్థవంతంగా అయినటువంటి ఆడిట్ అనేది చేయడం వల్ల సంస్థకు ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం కలదు. అదేవిధంగా దోషాలను మోసాలను సులభంగా కనిపెట్టుట. ఆడిట్ అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉంటే లెక్కలలో దోషాలు సులభంగా త్వరగా తెలుసుకోవడానికి మరియు వాటిని ఎప్పటికప్పుడు సరిచేయడానికి అవకాశం ఉంటుంది. సిబ్బంది చేసే మోసాలను, ఆస్తి అపహరణలను వెంటనే కనిపెట్టవచ్చును మరియు భవిష్యత్తులో అవి మరలా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొనవచ్చు. అంటే దీని అర్థం నిరంతరం ప్రతిరోజు లేదా వారానికి లేదా నెలకు లేదా 2 నెలలకు ఒకసారి లేదా ప్రతిరోజు ఆడిటర్ యొక్క సిబ్బంది వ్యాపారాది ఖాతా పుస్తకాలను తనిఖీ చేయడం వల్ల జరిగేటువంటి తప్పులు కానీ, దోషాలను కానీ, లేదా సిబ్బంది ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో ఆ మోసాలను త్వరితగతిన మనం గుర్తించడానికి అవకాశం కలదు. అదేవిధంగా అట్టి దోషాలు కానీ, అట్టి మోసాలు కానీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా మళ్ళీ ప్రణాళికను రూపొందించుకొనుటకు అవకాశం కలదు. అదేవిధంగా సిబ్బంది చేసేటువంటి మోసాలే కావచ్చు, ఆస్తుల అపహరణ కావచ్చు, లేదా నగదు అపహరణ కావచ్చు, ఈ వస్తువుల అపహరణ కావచ్చు, ఈ మోసాలు ఏమైనట్టయితే జరిగినట్టయితే నిరంతరమైనటువంటి ఆడిట్, అవిచ్ఛిన్నంగా ఆడిట్ జరిపించడం వల్ల ఈ మోసాలు అదేవిధంగా ఈ యొక్క దోషాలు తక్కువగా జరుగుటకు అవకాశం ఉంది. అదేవిధంగా నివారించుటకు కూడా అవకాశం కలదు. Advantages of continuous audit. Following are the some of the main advantages of continuous audit. First one is efficient. The auditor of his staff gets sufficient time for the audit work. The account books are properly inspected and checked in the detail. The auditing work would never be done in a hurry, so the audit will be more efficient and detailed. Second one is the quick discovery of errors and frauds. Errors and frauds can be discovered easily and quickly as the auditor checks the accounts at regular intervals. As the auditor visits his client, say after a month or 2 or so, the number of transactions will be small and hence the errors will be detected easily and quickly. ఆడిటర్ బాధ్యత తగ్గుతుంది. మూడవ అంశం, ఈ ఆడిట్లో ఖాతాలను సమగ్రంగా సవివరంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఖాతాలలో ఉన్న మోసాలను, లోపాలను బాధ్యత తగ్గుతుంది. తొందరగా పని పూర్తి చేసే అతడు లోటుపాట్లను పూర్తిగా తెలుసుకోకపోవచ్చు. అతడు తన నిర్లక్ష్యంకు, అజాగ్రత్తకు బాధ్యత వహించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆడిటర్ యొక్క బాధ్యత అనేది తగ్గుతుంది. ఏ విధంగానంటే వ్యాపారంలో జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ తక్కువ సమయంలో కనుక
తనిఖీ చేసినట్టయితే అట్టి తనిఖీల వల్ల గనక ఏవైనా మోసాలను లేదా దోషాలను కనిపెట్టని ఎడల ఆడిటర్ బాధ్యత వహించవలసి వస్తుంది. కావున అవిచ్ఛిన్న ఆడిట్ యందు సమయం ఎక్కువగా ఉండడం వల్ల అన్ని వ్యవహారాలను అదేవిధంగా అన్ని ఆస్తులను మరియు అప్పుల వివరాలను కూడా సరిగా తెలుసుకొని సరి అయినటువంటి నివేదిక సమర్పించుటకు అవకాశం కలదు. అందుచేత ఆడిటర్ కనుక ఏదైనా పొరపాటు చేసినట్టయితే అతను బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆడిటర్ సంవత్సరం పొడుగున లేదా అవిచ్ఛిన్నంగా సంవత్సరం పూర్తి కాలంలో తన యొక్క ఆడిట్ స్టాఫ్ చేత తనిఖీ చేయించడం వల్ల అతని యొక్క బాధ్యత అనేది తక్కువగా ఉంటుంది. ఇక అమూల్యమైనటువంటి సలహాలు. ఆడిటర్ తరచూ సంస్థకు వచ్చి లెక్కలను పరీక్షిస్తాడు. కాబట్టి వ్యాపార సంస్థ పద్ధతులలోనూ లెక్కలు వ్రాసే విధానంలోనూ సాంకేతిక విషయములలోనూ అతనికి ఎక్కువ పరిచయం ఉంటుంది. అందుచేత లెక్కలలో లోతుపాతులను బాగా అర్థం చేసుకోవచ్చును మరియు తన క్లయింట్కి తగిన సలహాలు కూడా ఇచ్చుటకు అవకాశం కలదు. అంటే ఇక్కడ క్లయింట్కు ఆ వ్యాపార సంస్థ అవలంబిస్తున్నటువంటి అకౌంటింగ్ విధానాలే కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానమే కావచ్చు, వాటన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా ఆడిటారు అందులో ఉన్నటువంటి లోటుపాట్లే కావచ్చు ఏవైనా ఉన్న ఎడల అట్టి లోటుపాట్లను సరిదిద్దుకొనుటకు అమూల్యమైనటువంటి అతని యొక్క సలహా కూడా క్లయింట్కు ఇచ్చుటకు అవకాశం కలదు. థర్డ్ పాయింట్, రిలీఫ్ టు ఆడిటర్. In a continuous audit, the several visits paid by the auditor to the client office enable his work to proceed easily and smoothly. It also boosts his confidence in his capacity to handle his work with efficiency and effectiveness. Fourth one is knowledge of technical details. Since the auditor remains more in touch with the business, he is in position to know the technical and hence it can be great help to his clients by making valuable suggestions. ప్రయోజనాలలో ఐదవది సిబ్బంది నీతివంతంగా పనిచేయుట. ఎప్పటికప్పుడు పద్దులు తదితర పత్రాలు ఓచర్లు తనిఖీ చేస్తుంటే లెక్కలు రాసే సిబ్బందిలోని వారందరూ ఎక్కువ నీతివంతంగాను ఎక్కువ శ్రద్ధతోనూ పనిచేస్తారు. అంటే సిబ్బంది కనుక సకాలంలో పనిచేయని ఎడల లేదా ఏవైనా మోసాలు అదేవిధంగా దోషాలు జరిగినట్టయితే అట్టి దోషాలను మోసాలను ఆడిటర్ ప్రతి పత్రం ఓచర్తోటి పత్రరహిత సాక్ష్యంతో తనిఖీ చేయడం ద్వారా సిబ్బంది తప్పులు చేయుటకు అదేవిధంగా మోసాలు చేయుటకు తక్కువగా అవకాశం కలదు. అదేవిధంగా ఆడిటర్ ఖాతా పుస్తకాలను తనిఖీ చేస్తాడనేటువంటి భయంతో వారు నీతివంతంగా మరియు శ్రద్ధతో పనిచేయుటకు అవకాశం కలదు. అదేవిధంగా మధ్యకాలిక డివిడెండ్ల ప్రకటన. కంపెనీ నిర్దేశకులు మధ్యకాలిక డివిడెండ్లను ప్రకటించదలిచినప్పుడు మధ్యకాలిక లెక్కలను సులభంగా శీఘ్రంగా తయారు చేయుటకు అవకాశం కలదు. అంటే కంపెనీ తరహా సంస్థలు కనుక మధ్యకాలిక డివిడెండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డివిడెండ్లను పంపిణీ చేయుటకు గాను ఈ మధ్యకాలిక డివిడెండ్లను పంపిణీ చేయడం కోసం గాను ఆడిటర్ తన నివేదికను తయారు చేయవలసి ఉంటుంది. ఈ మధ్యకాలిక డివిడెండ్ల ప్రకటన కోసం డైరెక్టర్లు కనుక డివిడెండ్లను పంపిణీ చేయటకు నిర్ణయించినప్పుడు మధ్యకాలిక లెక్కలను సులభంగా చేయుటకు అదేవిధంగా త్వరగా చేయుటకు అవకాశం కలదు. ఇక ఏడవది పనిలో జాప్యం లేకుండా. ఆడిట్ సిబ్బంది సంస్థ కార్యాలయంనకు నిర్ణీత కాలంలో వచ్చి ఖాతాలను తనిఖీ చేయుదురు. అందువలన సిబ్బంది పనిలో జాప్యం లేకుండా ఎప్పటి లెక్కలను అప్పుడే వ్రాయుదురు. అందువలన పని పేరుకుపోవుట జరగదు. అంటే ఆడిటర్ మరియు ఆడిటర్ యొక్క సిబ్బంది నిర్ణీత కాలంలో వారు ఇచ్చినటువంటి సమయంలో తనిఖీ చేయుటకు రావడం అనేది జరుగుతుంది. ఆ కారణం చేత పనిలో జాప్యం లేకుండా వారు ఆడిటర్ మరియు ఆడిటర్ సిబ్బంది వచ్చేటువంటి సమయం వరకు వారు నిర్ణయించినటువంటి సమయం వరకు అదేవిధంగా సంస్థలో పనిచేసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది పనిలో కనుక ఏమైనా చేయనట్టయితే జాప్యం ఉన్నట్టయితే ఆ జాప్యాన్ని లేకుండా కూడా వారు లెక్కలను తయారు చేయవలసి ఉంటుంది. అందువలన
పెండింగ్ పని లేదా పని పేరుకపోవటం అనేది ఉండదు. ఫిఫ్త్ పాయింట్, మోరల్ చెక్. ఇన్ కంటిన్యూస్ ఆడిట్ ది ఆడిటర్ మే ఆల్సో పే సర్ప్రైజెస్ విజిట్ టు ద క్లయింట్ ఆఫీస్. దిస్ ఎక్సర్సైజ్ undoubtedly a great moral check on the staff of the client who are confident because of the ever present apprehension of an impending visit by the auditor. Interim dividend, sixth point, where the directors of a company wish to declare an interim dividend, continuous audit will help in the preparation of the interim accounts without much delay. Seventh one, keep the client staff regular. As the auditor visits the client at regular intervals, the clerks will be very regular in keeping the accounts up to date. ఇక అవిచ్ఛిన్న ఆడిట్కు ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయో అవిచ్ఛిన్న ఆడిట్కు లోపాలు కూడా కలవు. అందులో ఒకటి, క్రమం లోపించుట. ఆడిట్ పనిని సంవత్సరం అంతా అప్పుడప్పుడు దఫాలుగా చేయడం వల్ల లోగడ ఆడిట్ ఎంతవరకు చేసినది ఆడిటర్ మర్చిపోవచ్చును. కొన్ని అంశాలను తనిఖీ చేయడం మర్చిపోవచ్చును. అందుచేత ఆడిట్ క్రమము తప్పుతుంది. అంటే ఆడిటారు మధ్యలో దఫాలుగా ఆడిట్ చేయడం వల్ల కొన్ని విషయాలను మర్చిపోవడానికి అవకాశం కలదు. అందుచేత ఆడిట్ యొక్క క్రమం అనేది తప్పుటకు కూడా అవకాశం కలదు. దీనిని మనము ఒక లోపంగా చెప్పవచ్చు. అదేవిధంగా రెండవది, అంకెల మార్పిడి. ఒకసారి పూర్తి అయినా అనుకుంటే సిబ్బందిలోని వారు అంకెలను దిద్ది మార్చివేసే ప్రమాదం ఉంది. ఈ పనిని సాధారణంగా మోసబుద్ధితో జరుగుతుంది. అంటే ఆడిటర్ ఒకసారి వ్యవహారాలను, ఖాతా పుస్తకాలను తనిఖీ చేసిన తదుపరి ఇక తనిఖీ చేయడం ఆడిటర్ చే అయిపోయిన తదుపరి కూడా సిబ్బంది మోసబుద్ధితోటి అట్టి అంకెలను మార్పిడి చేయటకు కూడా అవకాశం కలదు. అదేవిధంగా మూడవది, పనిలో జాప్యం పెరుగుట. ఆడిటర్ మరియు ఆడిట్ సిబ్బంది లెక్కలను తనిఖీ చేయుటకు దఫాకు మధ్య ఎక్కువ కాలం ఉన్నట్లయితే చేయవలసిన పని పేరుకుపోయేటువంటి అవకాశం కలదు. అదేవిధంగా అంటే పనిలో జాప్యం పెరుగుట అంటే ఆడిటర్ మరియు ఆడిట్ సిబ్బంది కనుక లెక్కలు తనిఖీ చేయడానికి వచ్చేటువంటి దఫాకు కనుక ఎక్కువ సమయం కనుక ఉన్నట్టయితే ఆ ఎక్కువ సమయంలో పని కూడా పేరుకుపోవుటకు అవకాశం కలదు. In spite of several advantages of continuous audit, there are certain disadvantages of such an audit which are as under. First one is the dislocation of work. Auditor frequent visit dislocate the work of the client staff. The efficiency of the client staff may be affected. Second one is the alteration of figures. The record of the transactions may be altered fraudulently after they have been audited. Third point, queries may be remain outstanding. The audit clear may lose the thread of his work and the remain outstanding as there might be long internal between the two visits. ఇక అధిక వ్యయం విషయానికి వచ్చినట్టయితే అవిచ్ఛిన్న ఆడిట్ జరిపించుటకు ఎక్కువ మంది ఆడిట్ సిబ్బంది ఎక్కువ కాలం పాటు భరించవలసి వస్తుంది. అందుచేత ఆడిటర్కు మరియు అతని సిబ్బందికి అలవెన్సులు, దినసరి భత్యములు మొదలగు వాటికి ఎక్కువ మొత్తం చెల్లించవలసి ఉంటుంది. అందువలన ఈ ఆడిట్ అధిక వ్యయంతో కూడినటువంటి ఆడిట్. ఇక ఐదవది, సిబ్బంది మధ్య మంచి సంబంధాలు లేకపోవట. ఆడిట్ సిబ్బంది మరియు సంస్థ సిబ్బందికి మధ్య సంబంధాలు లేకపోవడం వల్ల ఆడిట్ సరిగా జరగకపోవచ్చు. అంటే ఇక్కడ ఆడిట్ సిబ్బంది మరియు సంస్థ సిబ్బంది వేరువేరు కావున ఆడిట్ సిబ్బందికి మరియు సంస్థ సిబ్బందికి కనుక క్లయింట్ సిబ్బందికి కనుక మధ్య సంబంధాలు లేనట్టయితే మనం అనుకున్నటువంటి ఫలితాన్ని కూడా పొందకపోవటం కూడా అవకాశం కలదు. డిసడ్వాంటేజెస్. ఫోర్త్ పాయింట్, ఎక్స్పెన్సివ్. Continuous audit is very costly due to heat audit
fees and other incidental expenses connected with the audit staff. Fifth one, unhealthy relationship. Unhealthy relationship is developed between the audit staff and the client staff of the client due to the frequent visit of at the audit staff. Thank you, one and all.